హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో ఎస్ఐఆర్ లిస్ట్ లో ఉన్న ఓటర్ లిస్ట్ ని మనం ఎలా డౌన్లోడ్ చేయాలి. ప్రెసెంట్ మన ఇండియాలో 10 రాష్ట్రాలలో ఎస్ఐఆర్ వర్క్ నడుస్తుంది. వీటిలో 2002 నుంచి 2003 మధ్య ఫైనల్ అయిన ఓటర్ లిస్ట్ లో మీ పేరు లేదా మీ పేరెంట్స్ పేరు ఉన్నట్లయితే మీకు సపరేట్ గా ఎలాంటి ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఓటర్ లిస్ట్ ని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. సో మొదటగా మీ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో ఓటర్స్ ఈసీఐ అని టైప్ చేస్తే డైరెక్ట్ అఫీషియల్ సైట్ లింక్ వచ్చేస్తుంది. ఓపెన్ చేయండి. కావాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు హోమ్ పేజ్ లోనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026. ఇక్కడ మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ఆన్లైన్ లో ఫిల్ చేయాలంటే ఇక్కడ నుంచే చేయొచ్చు. దీనితో పాటు మీకు ఓల్డ్ రికార్డ్స్ లో మీ నేమ్ ఆర్ పేరెంట్స్ నేమ్ ఎక్కడుందో వెతకాలంటే ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇండియాలోని అన్ని స్టేట్స్ కి సంబంధించిన ఓటర్ లిస్ట్ ఇందులో లభిస్తుంది. ఇందులో ప్రెసెంట్ ఉన్న డేటా ప్రకారం చూస్తే మీరు ఒక చోటు నుంచి వేరే చోటికి షిఫ్ట్ అవ్వడం, ముఖ్యంగా మహిళల విషయంలో వారు బిఫోర్ మ్యారేజ్ ఒక ప్లేస్, ఆఫ్టర్ మ్యారేజ్ ఒక ప్లేస్ లో ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు మీ యొక్క పాత డేటా అంటే 2002 లేదా 2003 డేటా ప్రకారం అప్పట్లో మీకు ఓటు హక్కు ఏ ప్రాంతంలో ఉండేదో ఆ ప్రాంతాన్ని బేస్ చేసుకొని వెతకాలి. ఇక్కడ ఆడవాళ్ళైతే ఒకవేళ వాళ్ళ ఓటు హక్కు బిఫోర్ మ్యారేజే వచ్చి ఉంటే వాళ్ళ పుట్టింటి ప్రాంతంలో డీటెయిల్స్ ని వెతకాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళ లిస్టు ప్రిపేర్ కాకున్నట్లయితే వాళ్ళ మదర్ ఆర్ ఫాదర్ డీటెయిల్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు అక్కడి డేటాబేస్ లో వెతకాలి. ఇక్కడ నేను ప్రెసెంట్ ఏపీలో నివసిస్తున్నా, కానీ 2002, 2003లో తెలంగాణలో నివసించేవాడిని. అందుకోసం ఇప్పుడు తెలంగాణ డేటాబేస్ లో సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ స్టేట్ ని సెలెక్ట్ చేయండి. దీనితో పాటు కింద ఓల్డ్ డిస్ట్రిక్ట్ ని కూడా సెలెక్ట్ చేయాలి. దీని తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, ఇందులో మీకు మీ నియోజకవర్గంతో పాటు పార్ట్ నంబర్ కూడా ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ లలో ప్రెసెంట్ నియోజకవర్గంతో పాటు జిల్లాలు విభజించి కొత్త జిల్లాలు కూడా యాడ్ అయ్యాయి. అలాంటప్పుడు 2002లో ఉన్న మీ నియోజకవర్గం అండ్ అప్పట్లో మీరు నివసిస్తున్న డిస్ట్రిక్ట్ ని అనుసరించే ఇక్కడ వెతకాలి. ఇప్పుడు ఇందులో న్యూ డేటా అనేది కేవలం పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ లోనే లభిస్తుంది, కానీ ఇక్కడ ఓల్డ్ డేటా అనే తీయాల్సి వస్తుంది. సో ఇక్కడ 2002, 2003ని అనుసరించి ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఉంటుందో దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా. దీని తర్వాత కింద నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇందులో పోలింగ్ స్టేషన్ ని సెలెక్ట్ చేయమని అడుగుతుంది. ఇందులో పైన సెలెక్ట్ చేసుకున్న నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్ లిస్ట్ చూపిస్తుంది. ఇందులోంచి మన పోలింగ్ లిస్ట్ ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఒకవేళ నియోజకవర్గం పెద్దదైతే ఓటర్స్ పెరుగుతారు, కాబట్టి ఇక్కడ వాళ్ళ కోసం ఒకటి కంటే ఎక్కువ పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేస్తారు. అందుకని ఇక్కడ సేమ్ పోలింగ్ బూత్ పేరుపైనే 2, 3 లేదా కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటప్పుడు దాన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేయాలి. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్నాక కింద వ్యూ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కొన్ని సెకండ్స్ లోనే ఆ పోలింగ్ బూత్ లో ఉన్న ఓటర్ లిస్ట్ ముందు వచ్చేస్తుంది. ఇందులో మీ నియోజకవర్గం సంఖ్య ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. దీనితో పాటు పోలింగ్ పార్ట్ నంబర్ ఇక్కడ కనిపిస్తుంది. వీటిని ఇక్కడ నుంచే నోట్ చేసుకొని మీరు ఫిల్ చేసే ఎన్యూమరేషన్ ఫామ్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్, అందులో ఈ డీటెయిల్స్ ని ఫిల్ చేయాలి. ఇప్పుడు థర్డ్ డీటెయిల్స్, మీకు కావాల్సిన దానికోసం కిందికి స్క్రోల్ చేస్తే లిస్ట్ చూపిస్తుంది. ఇందులోంచి మీ నేమ్ ఎక్కడుందో వెతకాల్సి వస్తుంది. ఇక్కడ బూత్ లెవెల్లో ఓటు వేసిన వార్డ్ లిస్ట్ చూపిస్తుంది. కొంతమందికి చివరిలో ఎపిక్ నంబర్ కూడా మెన్షన్ చేసింది ఉంటుంది. ఇలాంటి కేసులో మీరు ఎమినేషన్ ఫామ్ ని ఫిల్ చేసేటప్పుడు ఈ ఎపిక్ నంబర్ ని కూడా ఎంటర్ చేయవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా కావాల్సి వచ్చేది దాని సీరియల్ నంబర్. ఇది అన్నింటికంటే ముందే ఫస్ట్ లైన్ లోనే చూడడానికి కనిపిస్తుంది. ఇక్కడ కేవలం ఫస్ట్ రోలో ఉన్న నంబర్ ని మాత్రమే నోట్ చేసుకొని ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఒకవేళ ఈ లిస్ట్ మొత్తం వెతికినా మీ పేరు దొరకకుంటే బ్యాక్ కి వచ్చేసి సేమ్ నేమ్ ఉన్న మరో వార్డ్ లిస్ట్ లో వేరే పోలింగ్ బూత్ లో వెతకాలి. ఇక్కడ డీటెయిల్స్ వెతికేటప్పుడు మీ రిలేషన్ లో ఎవరివైనా డీటెయిల్స్ దొరికినా దాని దగ్గరలో మీ డీటెయిల్స్ కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఇక్కడ నుంచే డీటెయిల్స్ ని తీసి ఎమ్యునరేషన్ ఫామ్ లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే చాలా మంది అనవసరమైన డీటెయిల్స్ ఫిల్ చేసి పొరపాటు చేస్తుంటారు. అందుకోసం పూర్తిగా గవర్నమెంట్ కి కావాల్సిన విధంగా ఫామ్ ని ఆన్లైన్ లో ఎలా ఫిల్ చేయాలి వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాను. సో ఇలాంటి మరిన్ని టాపిక్స్ లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.